జగన్ పల్నాడు జిల్లా టూర్లో రప్పా రప్పా డైలాగ్ ప్లకార్డును ప్రదర్శించిన క్రిమినల్స్ పార్టీ ప్రతినిధుల్లా వైసీపీ కార్యకర్తలు వ్యవహరించారు. పోలీసులు హెచ్చరించినా వద్దని వారించినా వినిపించుకోకుండా రౌడీయిజం చేశారు. అయితే గురువారం మీడియా ముందుకు వచ్చిన జగన్ కొత్త భాష అందుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఫక్త్ ఫ్యాక్షనిస్ట్ తరహాలో వైసీపీ నరుకుడు భాషను మాట్లాడారు. రప్పా రప్పా నరికేస్తాం, ప్లకార్డులను సమర్థిస్తూ నరికేస్తే మంచిదేగా అంటూ జగన్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్పా రప్పా ఏం జాతరలది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్పా రప్పా నరుకుతాను. మంచిదిగా ఏం జాతరలో మళ్ళీ చెప్పు గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా చూడండి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేవా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏమి స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా? మరోవైపు జగన్ టూర్లో ఇద్దరు చనిపోవడంతో వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్ప సినిమా రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతితో అల్లు అర్జున్పై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఇద్దరి మృతికి కారణమైన జగన్పై కూడా కేసులు పెట్టి జైల్లో ఎందుకు పెట్టారనే ప్రశ్న వినిపిస్తోంది.